పత్రికల్లో ఇంత డబ్బులు ఉన్నాయని పులిసిపోయి బాగా బలిసున్న ఆ పార్టీ కొవ్వెక్కిపోయిన ఆ పార్టీ తాలూకా డబ్బుతో మతంతో ఇవాళ ఈ పత్రికల్లో ఇచ్చిన యాడ్లని ప్రజలు తప్పుతో పడిన ఇచ్చిన యాడ్లని ఆ యాడ్లు వేసిన యాజమాన్యాన్ని తాలూకా ప్రవృత్తిని ప్రజలు చెప్పాలని ముందుకు వచ్చాను. ఇదంతా కూడా శుద్ధ అబద్ధం. ఇందులో ఏ సమితి కూడా నిజం లేదు. దయచేసి ఎవరు దీన్ని ఇప్పటికే మీకు క్లారిటీ ఇచ్చాము. ఎవరో మోసపోకండి, అంటే మోసగాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ప్రధానికైనా అందరినీ కూడా కోరుతున్నాం. అదే కదా ఇప్పుడు చెప్పాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న పార్టీల తర ఒత్తిడి మేరకు వాళ్ళతో కుమ్మక్కపై చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే తీవ్రం ఖండిస్తున్నాం. దీన్ని మా నిరసన కూడా తెలియజేస్తున్నాం. ఇది తప్పు. ఇది ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషనర్ స్వయంగా సిఐడికి ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి చేయమని చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ సొమ్ముడికి తీసుకోవాలి. మేము ఎలాగ ఫిర్యాదు చేస్తాం, కానీ సొమ్ముడికి తీసుకోవాలి కదా. ఇలాంటి ప్రజలు ఇస్తే, ప్రజలను తప్పుతో పెడితే, ప్రజలను మభ్య పెడితే ఇది అంతా క్రిమినల్. చెప్పండి, ఏం చేస్తాం? ఇంకో 2 రోజులు 3 రోజులు భరించవలసిందే ఈ దౌర్భాగ్యమైన రాత్రుల్ని, ఇలాంటి కార్యక్రమాలని. అయిపోయిందా? ఇంకేం లేవా? విశాఖపట్నం గంజాయి రాజధానికి ఎక్కడ మారిందండి? మొన్న ఏవో అక్కడ దొరికాయి, ఇక్కడ షిప్లో వచ్చాయి, ఎక్కడి నుంచో డ్రగ్స్ వచ్చాయి అన్నారు. అవి ఎవరివి? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎవరైతే చీఫ్ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వదిన గారు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ తాలూకా చుట్టాలు పక్కాది. మరి ఎందుకు ఇప్పుడు బయట పెట్టట్లేదు? ఏమైంది ఆ కేసు? ఏమైంది ఆ సిబిఐ? ఎక్కడుంది? ఎందుకు మీ పత్రికల్లో ఏమైందని రాయట్లేదు? ఏముందని కూర్చొని చేయలేదు? అదే వైసీపీ పార్టీ నాయకులకి సంబంధం ఉంటే ఇప్పటికి బట్టలు అరగట్టి ఎండబెట్టింది కదా. ఏమైంది? అడగండి సిబిఐని. ఎందుకు దాని మీద చంద్రబాబు మాట్లాడట్లేదు? గంజాయి కింగిల్ వైజాగ్లో ఉన్నారో నేను చెప్పక్కర్లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఉన్న మంత్రులే వాళ్ళే కొట్టుకొని నువ్వంటే నువ్వని చెప్పుకున్నారు. మా పార్టీలో ఎవరు చెప్పుకోలేదు. మాకు అది ఎలా ఉండదో తెలీదు. ఇంకా అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతలపట్టులో కాంగ్రెస్ అభ్యర్థి